సో దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి సైకలాజికల్ రీజన్స్ అంటే ఎవరైతే సెక్షువల్గా అంతకుముందు 1 లేదా 2 సార్లు సెక్షువల్గా ట్రై చేసి ఫెయిల్ అయిపోతారో వాళ్ళకి స్లోగా సెక్స్ మీద కాన్ఫిడెన్స్ పోయి సెక్స్ చేయగలనా లేదు అనే ఒక డౌట్తోనో భయంతోనో సెక్షువల్గా ట్రై చేస్తారు. దాన్నే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది ఒక మెయిన్ రీజన్. దాంతోపాటు స్ట్రెస్, అంటే సెక్స్ చేయగలమో లేదో అనే ఒక స్ట్రెస్, యాంగ్జైటీ, లేదా ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు. నేను సెక్స్ చేయలేనేమో, సెక్షువల్గా నేను ట్రై చేసినా సరే ఫెయిల్ అయిపోతానేమో అనే ఒక భయంతో, ఆ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్తో ట్రై చేయడానికి కూడా ఇష్టపడరు అనమాట. అది ఒక మెయిన్ రీజన్. అండ్ దాంతోపాటు డిప్రెషన్ను, అది కూడా ఒక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి ఎవరిలో అయితే డయాబెటీస్ అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయో, షుగర్ అనేది కంట్రోల్లో ఉండదు, వాళ్ళలో ఈ ఈడీ ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లము. దాంతోపాటు హైపర్ టెన్షన్, అంటే ఎవరిలో అయితే బీపీ చాలా ఎక్కువగా ఉంటుందో, ఆ షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువగా ఉండి కంట్రోల్లో ఉండదో, అటువంటి వాళ్ళలో పెన్నిస్ లోపల ఉన్న రక్తనాళాలు డ్యామేజ్ అయిపోయి ఆ రక్తనాళాలు బ్లాక్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్ అయిపోవటం వల్ల పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై తగ్గిపోయి దానివల్ల ఎరెక్షన్ ప్రాబ్లం అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఎథెరోస్క్లెరోసిస్. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనేది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఎక్కువగా ఉన్నా, లేకపోతే వెయిట్ ఎక్కువగా ఉన్నా, దాంతోపాటు ఆల్కహాల్ ఎక్కువగా అలవాటు ఉన్న అటువంటి వాళ్ళలో ఈ పెన్నిస్ లోపల ఉన్న బ్లడ్ వెజల్స్లో కొలెస్ట్రాల్ అనేది వచ్చేసి ఈ బ్లాక్ అయిపోయింది అనమాట. కొలెస్ట్రాల్ రావటం వల్ల ఈ పెన్నిస్లో ఉండే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోయి దానివల్ల కూడా ఈ ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయిపోవటం వల్ల ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం వస్తుంది. వీటితో పాటు కొంతమందిలో హార్మోన్ ప్రాబ్లమ్స్, ఎవరిలో అయితే ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఈ హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామందిలో, ముఖ్యంగా టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది మగవాళ్ళలో సెక్షువల్గా కావాల్సిన ఒక ముఖ్యమైన హార్మోను. సో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ తగ్గిపోవటం వల్ల చాలామందిలో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది రావడానికి కామన్గా ఉండే ఒక సెక్షువల్ ప్రాబ్లం రావడానికి కామన్గా ఉండే ఒక రీజన్.